తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఇష్టంగా చేసుకునే బతుకమ్మ పండుగ రాని వచ్చేసింది. ఈ రోజు మూడో రోజు బతుకమ్మ పండుగ కావడంతో నగరంలో ఒక రేంజ్ సందడైతే కనిపిస్తుంది. పూలని ఎంతో ఇష్టంగా పూజించే పండుగ ఇది. అలాగే పూలని ఒక దేవతలాగా కొలుస్తూ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఇష్టంగా ఈ పండుగను చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం నేను మల్లారెడ్డి కాలేజ్ ఫర్ ఉమెన్లో ఉన్నాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంతోమంది అమ్మాయిలు, సుమారు 10,000 పైగా మంది అమ్మాయిలు ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్సెస్లో సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. సో కళాశాల స్థాయి నుంచి అంటే పండగలకు పెద్దపీట వేస్తూ అంటే పండగల గురించి విద్యాదశ నుంచే నేర్పిస్తూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మల్లారెడ్డి కాలేజ్లో నిర్వహిస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు అందరూ ట్రెడిషనల్ డ్రెస్సెస్లో దాండియా అలాగే బతుకమ్మ ఆడుతూ ఇప్పటి వరకు సందడి చేశారు. సో బతుకమ్మ ఫెస్టివల్ ఎంతో ఘనంగా చేస్తూ ఉంటారు. 9 రోజుల పండగ ఇది. ఆ 9 రోజుల పండగ కూడా ఎంతో ఇష్టంగా చేస్తూ ఉండే పండగ. సో ప్రస్తుతం మనతో పాటు మంత్రి మల్లారెడ్డి ఉన్నారు. సో మాజీ మంత్రి మల్లారెడ్డి అలాగే ఏం చేస్తారు ఈ పండగ గురించి ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. పెద్ద ఎత్తున మన బతుకమ్మ పండుగ మన మల్లారెడ్డి కాలేజీలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే మా దగ్గర మొత్తం 50,000 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో 30,000 మంది స్టూడెంట్స్ అమ్మాయిలే ఉంటారు. 60% అమ్మాయిలు మా దగ్గరనే ఉంటారు పర్సంటేజ్లో. కాబట్టి ఎక్కడ వాళ్ళే 2 ఉమెన్స్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చదువులో ఫస్టే, స్పోర్ట్స్లో ఫస్టే, మంచి మెరిట్లో ఫస్టే, మంచి ప్లేస్మెంట్లో ఫస్టే, మంచి సంప్రదాయంలో కూడా ఫస్టే. స్టూడెంట్స్ ఏమంటారు సార్ బతుకమ్మ గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? బతుకమ్మ మనం పురాతన సంధి కూడా మన తెలంగాణ సాంప్రదాయం పండుగ అది. కాబట్టి మన పిల్లలకు ఇప్పుడు కొత్త జనరేషన్కు వాళ్ళకు కూడా అంతా తెలవాలి. ఈరోజు అందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్సే చదువుతున్నారు. కానీ మన పిల్లలు ఇప్పటికి కూడా మా దగ్గర అందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలే. ప్రతి మారుమూల గ్రామంకి వెళ్ళి ఇక్కడ వస్తారు, హాస్టల్లో ఉంటారు. 60% హాస్టల్ ఉంటారు. బాగా 90-95% ఇంటర్మీడియట్లో వచ్చిన పిల్లలే ఇక్కడ చదువుతారు. వాళ్ళందరూ కూడా మంచి మార్క్స్ తోటి పాస్ అవుతారు, మంచి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లు అవుతారు, మంచి ప్లేస్మెంట్ అవుతారు. అందరూ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళ లైఫ్లో నాణ్యతకు నమ్మకానికి మల్లారెడ్డి కాలేజీలు వాళ్ళు పర్ఫెక్ట్గా అన్ని రకాల కూడా ఓవరాల్గా తయారు చేసి వాళ్ళని వరల్డ్ క్లాస్ ఇంజనీర్గా తయారు చేస్తాం. దానికోసమే వాళ్ళకు కూడా మన బతుకమ్మ మన సాంప్రదాయం ఎప్పుడు కూడా వాళ్ళు మర్చిపోవద్దని చెప్పి ఇదంతా కూడా బతుకమ్మ పండుగ ఇక్కడ పెద్ద ఎత్తున గ్రౌండ్లో పెట్టి. జనరల్గా మల్లారెడ్డి కాలేజ్ అంటే మనకు చదువుతో పాటు ఇలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు పండగలకు పెద్దపీట వేస్తున్నారు. సో కారణం ఏంటంటే విద్యార్థులకు ఎందుకు ఇవన్నీ చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకంత పురాణత మన సంప్రదాయాలన్నీ కూడా మన పెద్ద మనుషులకు చేసే పండుగలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తున్నాయి కూడా, మనకంటే కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి బతుకమ్మ కానీ ఇవన్నీ ఉగాది కానీ ప్రతి పండుగ సంక్రాంతి కానీ ప్రతి పండుగ మనకంటే కూడా అంటే ఇంకా బాగా చేస్తున్నారు. అమెరికాలో కానీ అక్కడ కానీ లండన్ ఎందుకు చేస్తున్నారంటే మనలో పోయి అక్కడ సెటిల్ అయినరు. మన పండుగలందరూ కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ చేస్తాం. ఇటువంటి అలవాట్లన్నీ కూడా వీళ్ళకి చేస్తే వీళ్ళందరూ కూడా 50-60% రేపు అమెరికాలో, లండన్లో, జర్మనీలో, జపాన్లో సెటిల్ అయ్యేటోళ్ళే. వీళ్ళకంతా ఈ సంప్రదాయాలు గుర్తుంటాయి. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినా కానీ మళ్ళీ ఈ పండుగలన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటారు. సో ఇవాళ డీజే కూడా ఉండబోతుంది, అలాగే దాండియా కూడా ఉండబోతుంది. సో ఏం చెప్తారు? అన్నీ వాళ్ళకి ఆల్రౌండ్గా వాళ్ళకు రోజు కూడా జుంబా డ్యాన్స్ నేర్పిస్తాం, యోగా నేర్పిస్తాం, మంచి గేమ్స్ నేర్పిస్తాం, మంచి స్పోర్ట్స్ నేర్పిస్తాం. వాళ్ళని ఓవరాల్గా అన్ని రకాలు కూడా పర్ఫెక్ట్గా తయారు చేసి ఇంజనీర్ తయారు చేస్తాం. సో మేడం మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఇంతమంది అమ్మాయిలతో కలిసి మీరు కూడా ఆడి పాడుతున్నారు, బతుకమ్మ ఆడారు, ఎలా అనిపిస్తుంది? ప్రతి పండుగ కూడా మన ఉమెన్స్ పిల్లలే, ఆడపిల్లలే చేస్తారు కాబట్టి అందరూ వచ్చి బాగా చేసుకుంటారు ఇక్కడ. ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇంతమంది విద్యార్థులు ఒక జోష్ నింపుతున్నారు కాలేజీకి? మాకు మా పిల్లలే బతుకమ్మలాగా కనిపిస్తున్నారు. ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క పువ్వులాగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. అసలు ఇంటికి వెళ్ళాలనే ఫీలింగ్ కూడా రావట్లేదు. అంతా ఇక్కడే పండగ వాతావరణం మంచిగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. స్టూడెంట్స్ వాళ్ళ ఫీలింగ్స్ కూడా తెలుసుకుందాం, ఎలా అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక టెక్నికల్ ఫెస్ట్ ఉంటుంది, అలాగే కల్చరల్ ఫెస్ట్ కూడా. కానీ మనకు కొంచెం పండగల గురించి చాటి చెప్పేలాగా పండగల ప్రాముఖ్యత, ముఖ్యంగా మన తెలంగాణ ఫెస్టివల్ బతుకమ్మ ఫెస్టివల్ గురించి ఏం చెప్తారో విందాం. ఎలా అనిపిస్తుంది బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఇక్కడ? మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంత పెద్దగా బతుకమ్మని సెలబ్రేట్ చేసుకోవటం, మాకు మల్లారెడ్డి సారు ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో ఇంకా మార్నింగ్ నుంచి ఏమేం చేశారు? సో ఈ 9 days ఫెస్టివల్ కదా, సో ఇవాళ 3rd డే ఎలా ఉంది?
మాకు చాలా హ్యాపీగా ఉంది. మార్నింగ్ నుంచి బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. దాండియా చేసినాం, ఇంకా చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి, ఇంకా మ్యూజికల్ షో కూడా జరగబోతుంది. సో ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇంతమంది అమ్మాయిలు ఒకేసారి డాన్స్ చేయడం కావచ్చు, వైబ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా చాలా 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 ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అసలు మేము ఎక్స్పెక్ట్ ఇంకా చేస్తున్నాము. ఇన్ని ఈవెంట్స్ ఒక్క రోజు జరపడం చాలా ఇది ఒక్కటనే కాదు, ఇంకా చాలా చేస్తూనే ఉంటారు ఈ కాలేజ్లో. సో ఉమెన్స్ లా ఉండదు. వి ఎంజాయ్ దట్. మేడం మీరు చెప్పండి, ఒక ఫ్యాకల్టీగా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ, మాకు ఇంతకన్నా ఏం చెప్పలేము, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మనం చూసుకోవచ్చు, జనరల్గా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎక్కువ చదువుకే పెద్దపీట వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మాత్రం వాటికి విభిన్నంగా, ఎందుకంటే కొంచెం కల్చరల్స్ గురించి అలాగే మన పండుగల గురించి కూడా తెలుసుకోవాలి కాబట్టి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ముఖ్యంగా బతుకమ్మ అలాగే దాండియా సెలబ్రేషన్స్ అయితే ఇవాళ సంబరాలు అంబరాన్ని అంటాయనే చెప్పాలి. కెమెరా పర్సన్ రాజుతో తేజస్విని, హైదరాబాద్ నుంచి.